రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ కుమార్, ఏం జరుగుతుంది ఏపీలో? చాలా దారుణాలు చేస్తున్నారట. వీళ్ళిద్దరూ జనసేన వాయిస్ వినిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపిస్తున్నది. కానీ బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడ ఎవరితోటి మాట్లాడడం కానీ ఏదైనా అడావుళ్ళు కానీ ఏం కనిపించట్లేదు. మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కదా ప్రభుత్వంలో. ఏం జరుగుతుంది? ఏంటి మౌనానికి వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా? మౌనం వేరే అర్థం. నమస్తే అండి. మిగతా డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు ముందుగాను, భారతీయ జనతా పార్టీ ఎక్కడా మౌనంగా లేదండి. మాకు ఉన్నంతలో మాకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా తీసుకుంటే పూర్తి కాకినాడ, అమలాపురం జరిగితే మిగతా అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నాయండి పార్లమెంట్ వైజ్. ఇప్పుడు 29కి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, 29కి ప్రిపేర్ అవుతున్నది గ్రౌండ్, అంతేనా? లేదు, అలా అనకండి. ఇప్పుడు వేరే అర్థాలు వచ్చేస్తే సినిమా స్టార్ట్ చేయగానే క్లైమాక్స్ వెళ్ళిపోతారు. వేరే అర్థాలే కదండి. వేరే అర్థమే ఉంది. మీ ప్లాన్ అదే కదా. మిగతా రాష్ట్రాల్లో చూడలేదా ప్రజలు? కాదండి, మాకు పవన్ కళ్యాణ్ గారితో ముందు నుంచి గుర్తుంది. వాడు టీడీపీతో కలిపారు, అందరూ కలిసి వెళ్తున్నాం. నా పాయింట్ ఏంటంటే విజయవాడ దాకా కూడా 2 పార్లమెంట్ వస్తే మిగతా పార్లమెంట్లు అన్ని కూడా అట్లీస్ట్ నేనున్న జోన్ లో అన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ టీడీపీ ఏదైతే చెప్పారో పార్లమెంట్ అదే అక్కడ వాళ్ళ ఒక్కొక్క మంత్రి వాళ్ళకి అవైలబుల్ ఎలా ఉంటారని మాకు ఇది లాస్ట్ 10 days బ్యాకే రాజమండ్రిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో చెప్పారండి. నెలకు 3 రోజులు అంటే ఒక్కొక్క మాకు మొత్తం ఉన్న వాళ్ళంతా 11 మంది, ఒక్కొక్కరు 3 రోజులు చెప్పున అంటే 33 రోజులు, ఒక నెల రోజులు. రామ్కుమార్ గారు, ఏం సమస్యలు వచ్చినా వెళ్ళి పరిష్కరించే విధంగా ఉంటారని ముందుగానే మాకు చెప్పారండి. సో అంతా కూడా మీ పార్టీ కార్యక్రమాలు మీరు ఇంటర్నల్ గా మీరు ఏమైనా చేసుకోండి. కాదు, ఏంటి అవినీతి ఆరోపణలు ఏంటి ప్రధానంగా? అవినీతి మీద పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు కాదండి. ఇక్కడ ఏంటంటే అండి, మేము అధికారంలోకి వచ్చేపాటికి సపోజ్ ఎగ్జాంపుల్ ఇసుక తీసుకుందాం. ఇసుక ఏంటంటే ఇప్పుడు నేను పెద్దాపురంలో 2 సార్లు పోటీ చేశాను. పెద్దాపురం అవుట్స్కట్స్ లో ఒక ఇసుక ర్యాంప్ ఉంది, ఇసుక గుట్టలు ఉన్నాయి. ఆ ఇసుక అంతా కూడా గవర్నమెంట్ మారిన వెంటనే కూడా ఇంకా తోడుకి వెళ్ళిపోవడం చేస్తా ఉన్నారు. కాకినాడ రూరల్ లో కూడా అలాగే ఉన్నాయి. అవి పాత వాళ్ళు గుప్పెట్లో వచ్చి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇవన్నీ ఇటువంటి అన్ని కూడా మీరు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత ఉన్న ఇసుక అంతా కూడా క్వాంటిఫై చేసి అక్కడ ఆపేసి ఇప్పుడు ఉచిత ఇసుక విధానంలో కూడా అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు సీఎం గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఉచిత ఇసుకలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎక్కడ ఏలు పెట్టచ్చు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. సో నిల్వ ఉంచిన ఇసుక కూడా క్వాంటిఫై చేసి వేరే ఎక్కడెక్కడ పంపేస్తున్నారండి. ఏమి అవినీతులు అనేది ఉండదు. వచ్చిన 2-3 రోజులు కాదండి, ఈ 4 రోజుల పాటు ఇంకా వైసీపీ చేతిలోనే వాళ్ళ దారులు తెలుసు కాబట్టి, ఈ దారులు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మాడదాకా అది గమనించట్లేదు అంతే అండి. పట్టుకెళ్ళేదంతా వాళ్ళదని పేరు మాకు ఎత్తారు. ఇప్పుడు ఇలాంటి సరే మీరు అంటున్నారు కదా, మాకు అనుకూల పత్రులు రామేశ్వరంపేటలోనే ఎక్కడ మట్టి తొలిగిపోతున్నారని వేశారు. అక్కడ తొలిగిపోయేది ఇంకా ఇక్కడ ఎక్స్ సీఎం ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మా ఈస్ట్ గోదావరి సీఎం. ఆయన కలుతారం ఎంతనే ఈవేళంతా కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఈస్ట్ గోదావరి సీఎం ఏంటి? మీరు కాదండి, ఈస్ట్ గోదావరి సీఎం ఏంటి? మీరు ఒక రాష్ట్రాన్ని తీసుకున్నారా ఏంటి? మీకు తెలుసు కదండి, ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఒక సీఎం గారు ఉంటారు కాకినాడ సిటీలో. అందరిని అడిగితే చెప్తారని వాళ్ళు కూడా నా నోట్ చేస్తే కానీ మొత్తం అంతా తెలుసు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. పోర్ట్లు, మైన్లు, ఇక్కడ ఉన్న ఇసుకలు, గనులు అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అన్నింటికీ మంచి మరి మీరు ఇన్ని చెప్తున్నారు కదండి. ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వారి నియోజకవర్గానికి రావాలంటే ఎయిర్పోర్ట్ లో దిగి వెళ్ళాలంటే అండి ఒక రోడ్ ఉంటుంది, రాజానగరం టు సామలకోట. అక్కడ దాకా 4 లైన్స్ చేయమని నా 5 ఏళ్ల కిందట ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ₹1 కూడా పేమెంట్ లేకపోతే లిటరల్ గా పడవలు వేసుకునే పరిస్థితిలో ఆ రోడ్డు తయారైంది. దానికి మొన్ననే మోక్షం అయితే ఇప్పుడు ఆ రోడ్డు వేయడానికి వాతావరణం కూడా అనుకూలంగా లేకపోతే ముందు పైన కప్పెట్టారండి. మళ్ళీ సామలకోట పిఠాపురం వెళ్ళాలంటే ఒక బ్రిడ్జి కూలిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ అని. సామలకోట నుంచి పిఠాపురం కనెక్టివిటీ ఉండే బ్రిడ్జ్ 13 kilometers 13 crores కాంట్రాక్ట్ ఇస్తే అందులో ఇప్పుడు దాకా ₹1 కోటి పేమెంట్ ఇచ్చారండి ఫ్రమ్ ద లాస్ట్ 4 years.
పవన్ కళ్యాణ్ రేపో ఏందో ఒక నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా అది కూడా రివ్యూ తీసుకుని ఆ రోడ్డు కూడా త్వరగా తీసేస్తే కనుక ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మేము జనసేన కూడా అక్కడ ధర్నాలు చేసి సామర్లకోటలో చేసి తలిసిపోయి ఉన్నామండి.